మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. Hello? Papi! I'm in love. తాతకు ఫోన్ చేయి. అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని చెప్పు. అంటే డిసైడ్ అయిపోయావా? షూరా? షూరా? రే వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించేయి. అర్జున్ వెడ్స్ శాలిని. ఒరే బట్ అమ్మాయి దృష్టిలో నువ్వు కృష్ణ కదరా? ఏ అది ఈ రోజు వరకు మాత్రమే. నేను చెప్పింది నువ్వు చెయ్యి. బాయ్. ఓకే. యా. Guten Morgen. What are you looking for? Hi. A gift? A gift? For whom? Can you keep a secret? Can I tell my husband? Yeah, sure. Okay, tell me. I need a gift for the girl I'm going to marry. Aha. Look. This is what my husband gave me when he asked me to marry him. Wow, it's perfect. I'll take it. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Bye. Bye. Thank you. Shalini! Excellent shot, Shalini! Excellent! You are a champion! Hallo, was machen Sie da? Kommen Sie sofort raus! Kommen Sie raus! Hey, Sie sind ja betrunken! Das ist Privatgelände! Hey, stop that! Sie haben hier nichts zu suchen! Hey, school. Okay, but it's your responsibility, okay? Okay, thank you. Take him back to the hotel. Hello, Mr. Krishna. Hi, sir. How are you? Sir. How are you? Sir, please, later in this, sir, please. Yeah! Very, very late. అవకాశం ఎప్పుడు వచ్చినప్పుడు తెలియదు, అది పోయినప్పుడే తెలుస్తుంది. బట్ యు బోత్ బీ హ్యాపీ. నాకంతా తెలుసు. తను మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. శాలినికి 5 years ఉన్నప్పుడు నేను టెన్నిస్ ఆడతాను డాడీ అని గొడవ చేసింది. వద్దన్నానని నాతో మాట్లాడలేదు. అప్పుడు పట్టిన ర్యాకెట్ ఇప్పటిదాకా వదలలేదు. దాని పట్టుదల చూసి నేనే ఆశ్చర్యపోయాను. అందుకే నా లైఫ్ గురించి మర్చిపోయి తనని ఒక ఛాంపియన్ని చేయాలని, తను వింబల్డన్ గెలిస్తే నేను చూడాలని అనుకున్నాను. అదే జరిగితే ప్రతి ఇంట్లోనూ ఒక శాలిని పుట్టాలని కోరుకొని తల్లి ఉండదు. కానీ నువ్వు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. Sir, I... ఇప్పుడు కాదు, 5 years అయిన తర్వాత, తను ఏం మిస్ అయిందో తెలుసుకున్న తర్వాత అప్పుడు తను నీతో గొడవ పడచ్చు, నన్ను ఎందుకు ఆపలేదని నిన్ను నిలదీయచ్చు. అప్పుడు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. షాలిని టెన్నిస్ ఆడి ఆడి బోరుగా ఫీల్ అవుతున్న టైంలో రిలీఫ్ గా నువ్వు దొరికావు. కానీ నాకు తన గురించి తెలుసు. డెఫినెట్ గా మళ్ళీ టెన్నిస్ ఆడాలనుకుంటుంది, నంబర్ 1 కావాలనుకుంటుంది. బట్ దెన్ ఇట్ వుడ్ బి too late. Sir, please. Sir, listen to me. Sir. Hello. What? What is this, Krishna? You're leaving? Yeah. ఏమైంది ఎంత సడన్ గా? ఏమీ అవ్వకూడదని వెళ్ళిపోతున్నాను. శాలిని, నేనెంత సెల్ఫిష్గా ఆలోచించానో అర్థమైంది. నువ్వు నా కోసం మ్యాచ్ ఓడిపోయానని చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. బట్ మనం చేస్తుంది తప్పు శాలిని. నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు. Hey, you don't. ఇండియన్ క్రికెట్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను భోజనం కూడా చేసేవాడిని కాదు. ఓడిపోవడానికి కారణమైన ప్రతి ప్లేయర్ని పేరు పేరున తిట్టుకునేవాడిని. నిన్న నువ్వు మ్యాచ్ ఓడిపోయినందుకు ఇండియాలో ఎంతమంది డిప్రెస్ అయి ఉంటారో ఒక్క సెకండ్ ఆలోచించు. నీ గురించి కూడా అందరూ అలాగే తిట్టుకుంటుంటారు, ముఖ్యంగా మీ డాడీ. దానికి కారణం నేనవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా మా డాడీలా మాట్లాడుతున్నావేంటి? నీకు నేను నిన్నే చెప్పాను, ఐ గాట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ టెన్నిస్. సిక్ అయితే మెడిసిన్స్ తీసుకుంటారు, టైర్డ్ అయితే రెస్ట్ తీసుకుంటారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటానంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇండియాలో ఏ చిన్నపిల్లని అడిగినా నా రోల్ మోడల్ శాలిని రావు అంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండాలి. But I love you. నీ టెన్నిస్లో లవ్ అంటే 0. దానికేం వాల్యూ లేదు. చూడు, తన టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయిందని ఒక 7.5 years old అమ్మాయి ఏం తినలేదు. టెన్నిసే తన లైఫ్ అనుకున్న ఆ శాలిని నాకింకా గుర్తు. అది నీకెలా తెలుసు? ఆ ర్యాకెట్ ని విరగొట్టిన క్లమ్జీ, arrogant,
ఇడియట్ అర్జున్ నేనే. శాలిని, మీ నాన్న కలగినట్టుగా ఒకరోజు నువ్వు తప్పకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలి. సో ఛాంపియన్, ఐ హోప్ యు అండర్స్టాండ్. మరి నాకెందుకు అబద్ధం చెప్పా? శాలిని, ఏమైందమ్మా? ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు? బేబీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు డాడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పడానికి వచ్చాను. రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సార్, కరెక్ట్ గా మాట్లాడారు. మీ డాటర్ వరల్డ్ నంబర్ 1 అయినప్పుడు మీకు ఒక పెద్ద విసిల్ వినపడుతుంది. ఆ విసిల్ నాదే. థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్. బాయ్. ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత. తాతయ్య, వెళ్ళిపోదాం. తిరిగి జర్మనీకి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెన్నన్నా చెప్పు, నా మనసు మాత్రం నేను మార్చుకోను. ఇప్పుడు సూపర్ స్టార్ రా, తనంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు. అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా. లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది. షీస్ డామ్ క్యూట్ మ్యాన్. చాలా చాలా అందంగా ఉందిరా. ఎమోషన్ ఎక్కువైంది. తన్ని సిస్టర్. ఎంత అందమైన సిస్టరా. ఏం చేస్తున్నావు? ఇంకెందుకు లేటు, వాళ్ళ ఫాదర్తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. అవసరం లేదు. ఏ? నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు. నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు a+b² ఎంత? చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా. ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్. అర్జున్, నువ్వు చెప్పరా. ఐ డోంట్ నో సార్. ఏరా, మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి నీకు చదువు అక్కర్లేదు. ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్య నన్ను దేవతలా రక్షించింది. చదువు కావాలరా. ఇప్పటికే లెక్కల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యావు. a² + 2ab + b² సార్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు సార్, నాకే గుర్తు వచ్చింది. సంధ్య, నీ చేయి చూపించు. కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది. తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది. తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సారీ సంధ్య, నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. పర్వాలేదు, నువ్వు ఊరుకోద్దు. లక్ష్మణరావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి. లక్ష్మణరావు మాస్టరే మా ఫాదర్. తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం. తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాపం. అవకాశం దొరికితే మొన్న కొట్టే ఆడవాళ్ళని చూశాను, కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా. కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా. 2 తూనీగలో బాగున్నాయిరా. డిసైడ్ చేయడం కష్టమే కదరా. పప్పి, ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. ఓకే ఓకేరా. రే, సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా. తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ. మనుషులంటే మాత్రం పెద్దగా పడదు. వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు డబ్బులు సంపాదించాడు రా. తన కళ్ళ ముందు ఎవరైనా జంతువులను బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా. అందుకే తనకి చేతనైన లెవెల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటుంది. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా పప్పి, ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం. దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? పని మనిషి కాదురా, ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాత ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు, కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి, వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది.
చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాలి. తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ ఎక్కడ ఉందో. హే నో టియర్స్. ఇంకేడుపు రాదు, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా. నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పనా? ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. ఏయ్ జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా? ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్ యా. ఫస్ట్ ఎవరు? షాలిని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే షాలిని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం. ఓకే? హే గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్. ఓకే ఓకే. డాడీ మీకు ఇది చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పార్డన్ మీ? ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. హలో. హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓ రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాలిని రావు గురించి తెలియని వాళ్ళున్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్ కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా. ఇట్స్ ఓకే. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా? ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్. వాట్? జస్ట్ అ మినిట్. డాడ్. ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. చెప్పానుగా, టెన్నిస్ కోచ్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా? యా. నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియల్లీ? యా యా. యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు, వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో. అది నా నంబరే, సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. ప్లెజర్ మీటింగ్ యు. శాలిని, నైస్ మీటింగ్ యు. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ శాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి.
నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే వాళ్ళకి వాళ్ళుగానే ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నా. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా పప్పి, ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం. దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? పని మనిషి కాదురా, ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాతయ్య ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు, కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను. తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ గా ఎక్కడ ఉందో. హే నో టియర్స్. ఇంకేడుపు రాదు, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటుంది. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా, నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా, ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. ఏ జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా? ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్. యా, ఫస్ట్ ఎవరు? షాలిని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే షాలిని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం, ఓకే? హే గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్, ఓకే? ఓకే. డాడీ, మీకు ఇదే చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పార్డన్ మీ? ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు, యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓ, రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాలిని రావు గురించి తెలియని వాళ్ళున్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్, కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా? ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్, వాట్? జస్ట్ ఎ మినిట్. డాడ్. ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. నైస్ మీటింగ్ యూ. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు.